వినాయక చవితి వచ్చేసింది. వాడవాడలా బొజ్జ గణపయ్యలు దర్శనమిస్తున్నారు. ఇక వినాయక చవితి అనగానే తీరొక్క గణనాథులతో పాటు వెరైటీ మండపాలు కూడా కళ్ళను కట్టిపడేస్తూ ఉంటాయి. మండపాలను అందంగా అలంకరించేందుకు, బొజ్జ గణపయ్యను పూజించేందుకు కావలసినటువంటి సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నగరవాసులందరూ కూడా తమ తమ పరిసరాలలో ఉన్నటువంటి మార్కెట్లకైతే వెళ్తున్నారు. దీంతో నగరంలోని మార్కెట్లన్నీ కూడా ఇటు నగరవాసులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో ఎప్పుడూ మనకు సందడి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. షాపింగ్ చేసే వారితో, అదేవిధంగా రాకపోకలు సాగించే వారితో ఎప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా మనకు కోలాహలంగా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వినాయక చవితి సందర్భంగా వినాయక చవితికి కావలసినటువంటి పూజా సామాగ్రిని, అదేవిధంగా అలంకరణ వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో అనేక మంది నగరవాసులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా వినాయక చవితికి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. మరీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా చిన్ని బొజ్జ గణపయ్యలను పెట్టేందుకు ఎంతో అందమైనటువంటి మండపాలను కూడా ఇక్కడ డెకరేట్ చేసి పెట్టడం జరిగింది. దీంతో పాటుగా కూడా వినాయక విగ్రహాలు కూడా మనల్ని కనువిందు చేస్తున్నాయి. ఇక వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమైనటువంటి పండ్లు, ఫలాలు పెట్టేందుకు కూడా ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేసేందుకు మార్కెట్లకైతే తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, గణనాథుడిని పూజించేందుకు కావలసినటువంటి పూలను, పండ్లను కొనుగోలు చేస్తున్నటువంటి మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. వెలగపండు, అదేవిధంగా మారేడు కాయలు, దీంతో పాటుగా ఇటు మనకి సీతమ్మ జడ పూలు అంటాము, అవి బంతి పూలు, ఇట్లా తీరొక్క పూలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఇక వీటితో పాటుగా చూసుకున్నట్లయితే కూడా చింతకాయలు, గరికెలు, అరటికాయలు, అరటి చెట్లు, అంటే మనకి మండపాల ముందు డెకరేట్ చేసేందుకు అరటి పాదులను కూడా పెడుతూ ఉంటారు కాబట్టి వాటిని, అదేవిధంగా ఇటు మనకి చూసుకున్నట్లయితే కూడా దర్వాజలకి ఎంతో అందంగా అలంకరించేందుకు తోరణాల కోసము మామిడాకులను కూడా ఇక్కడ కట్టలుగా కట్టి అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో రేపు వినాయక చవితి మనకు. సో వినాయక చవితి సందర్భంగా ఇటు మండపాలను, అదేవిధంగా గణనాథుల్ని అందంగా అలంకరించేందుకు కూడా ప్రతి ఒక్కరూ అందుకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకైతే మార్కెట్లోకి వచ్చేసారు. సో ఒకసారి మీరు నా వెనకాల కూడా చూడొచ్చు, ఇటు మనకి పూజకి, మండపాలకు కావలసినటువంటి సామాగ్రితో పాటుగా కూడా బుజ్జి బొజ్జ గణపయ్యలు కూడా మన కళ్ళను కట్టి పడేస్తున్నాయి. ఎంతో అందంగా మనకి రంగురంగుల గణనాథులు చిన్ని సైజులలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణనాథులను ఇటీవలి కాలంలో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరు వ్యాపారులు వాటిని కూడా అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. సో మనం ఇక్కడ మట్టి గణనాథులను కూడా చూడొచ్చు. అదేవిధంగా మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి గణనాథులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజులలో కూడా ఉన్నాయి. సో ఈ బుజ్జి బొజ్జ గణపయ్యల కోసము అందుకు అనుగుణంగా చిన్న మండపాలను అయితే చేయడం జరిగింది. చిన్న గొడుగులు ఎంతో అందంగా కూడా ఇక్కడ మనకి కనువిందు చేస్తున్నాయి. సో గణనాథుల సైజుకి అనుగుణంగా కూడా మనకు మండపాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఇక గణనాథుల మెడలో వేసేందుకు ఇలాంటి చిన్న దండలు కూడా ఎంతో అందంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటిల్లో కూడా మనకు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, ఎంతో అందంగా ముత్యాలలాగా మనకు చాలా అందంగా ఇవైతే కనువిందు చేస్తున్నాయి. సో ఒకసారి గణనాథుల విగ్రహాల ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అక్క. అక్క, ఈ వినాయక విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఉప్పల్ నుంచి. సో మీ దగ్గర అంటే డిఫరెంట్ సైజులలో ఉన్నాయి కదా, ధరలు ఎట్లున్నాయి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ధరలు ఎట్లున్నాయి? 150 నుండి ఉన్నాయి, 150 నుంచి 500 దాకా ఉన్నాయి. 500 దాకా ఉన్నాయి. అంటే లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ధరలు ఏమన్నా పెరిగినాయా, తగ్గినాయా, ఎట్లుంది మార్కెట్? పెరుగుతాయి కదమ్మా, ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంటాయి, తగ్గడం అనేది ఉండదు కదా. పెరిగాయి. ఎంత పెరిగినాయి? 500 అంటే 100 రూపాయలు పెరుగుతాయి. 100 రూపాయలు పెరిగినాయి. మరి ఏమంటున్నారు, కస్టమర్లు వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారా, ఎట్లుంది మార్కెట్? వచ్చిన వాళ్ళు అంటే అడుగుతున్నారు పోతున్నారు. మేము అక్కడికి ధర తగ్గిస్తున్నాం అన్ను, అయినా ఇంటలేరు. ఈయనకుంటే అట్లనే పోతుండ్రు. అక్కడ ముందుకు వెళ్ళినాక 500 పెట్టి 600 పెట్టి గమ్మున తీసుకుంటున్నారు. వినాయక విగ్రహాలతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి? చిన్నవి ఇవన్నీ మంచిగా గొడుగులు ఉన్నాయి కదా. గొడుగు 50 రూపీస్, 40కి ఇచ్చేస్తున్నాం. అయినా దండలు 15 రూపాయలు, 20 రూపాయలు అట్లా అమ్ముతున్నాం. ఓకే. సో మొత్తంగా ప్రతి సంవత్సరం ఎట్లుంటుంది మార్కెట్? వినాయక చవితి వస్తుందంటే ఈసారి ఎలా ఉంది? బాగుంటుందమ్మా, ప్రతి ఇయర్ బాగానే ఉంటుంది. వినాయకుడు అంటే చాలా అందరికీ చేస్తారు కదా, దానివల్ల బాగా కలకలాడుతుంటుంది. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా చిన్ని గణనాథులతోటి ఇట్లా స్టాల్ ఏర్పాటు చేసుకొని వాటి మీద బుజ్జి బొజ్జ గణపయ్యలను కూడా పెట్టడం జరిగింది. ఇక వీటి ధరలు వచ్చేసి మనకు 150 నుంచి 500 వరకు సైజును బట్టి కూడా ఉన్నాయి. ఇక గణనాథులని అలంకరించేందుకు, బుజ్జి గణపయ్యలను అలంకరించేందుకు కావలసినటువంటి ఛత్రీలు రంగురంగుల్లో ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. వీటితో పాటుగా కూడా బొజ్జ గణపయ్య మెడలో వేసేందుకు ఈ విధమైనటువంటి దండలు కూడా విభిన్న రకాలలో అందుబాటులో ఉన్నాయి. గణపతి పండగ అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి
ఒక్కరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సిటీలో ఎక్కడ చూసినా సరే ప్రస్తుతం వినాయక చవితి సందడే మనకు కనిపిస్తోంది. ఇటు బస్తీలు కాలనీలు అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ మనకైతే మండపాలనైతే సిద్ధం చేసేశారు. ఇక బొజ్జ గణపయ్య వాటిలో కొలువుదీరి భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఆయన్ని అందంగా అలంకరించేందుకు, ఆయనని కొలిచేందుకు కావలసినటువంటి పూజా సామాగ్రి, అదేవిధంగా మండపాలను మరింత ఆకర్షణీయంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాటికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకోవడానికి నగరవాసులందరూ కూడా మార్కెట్లకు తరలి వెళ్తున్నారు. దీంతో సిటీలోని ప్రధాన మార్కెట్లన్నీ కూడా ప్రస్తుతం నగరవాసులతో రద్దీగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.